Hello, friend. Psychology of Money, Chapter 10 Save Money. సో, అంటే మనీని దాచిపెట్టడం, పొదుపు చేయడం అనే చాప్టర్. ఇది అందరికి తెలిసిన విషయమే. అందరూ మనం చిన్నప్పటి నుంచి వినే విషయం. సేవ్ మనీ చేయాలి అని చెప్పేసి. కానీ ఇందులో బేసిక్‌గా ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇండియన్ కల్చర్‌లో అయితే మనీని సేవ్ చేయాలి. మిడిల్ క్లాస్‌ని జాగ్రత్త పెట్టుకోవాలి. మనకు అవసరం ఇప్పుడు అది ఉపయోగపడుతుందన్న విషయం అనేది తెలిసిందే. బేసిక్‌గా యూఎస్ కల్చర్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్పెండింగ్ కల్చర్. వాళ్ళ ఎకానమీ అంతా కూడా స్పెండింగ్ మీద ఎక్కువ ఆధారం. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఇండియాలో కూడా అది బాగా వచ్చేసింది. అంటే ఈఎంఐలు తీసుకొని కొనుక్కునేది. సామాన్లు మన స్తోమతకు మించి సామాన్లు కొనుక్కునేది ఇప్పుడు బాగా వచ్చేసింది. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు. అందుకే ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఎంత ఇన్‌ఫ్లేషన్స్ వచ్చినా, ఎన్నొచ్చినా తట్టుకొని నిలబడిందంటే దానికి వన్ ఆఫ్ ది ప్రైమ్ రీజన్ వచ్చేసి సేవింగ్ మనీ కాన్సెప్ట్. అందరూ చాలా బాగా ఇదిగా సేవ్ చేస్తా ఉంటారు. సో, ఎనీవే మనం ఇతని కాంటాక్ట్‌లో ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. తనేమంటాడంటే ద ఫస్ట్ 3 కైండ్స్ ఆఫ్ పీపుల్‌ని గ్రూప్ చేస్తాడు. ఒకళ్ళు ఆల్రెడీ సేవ్ చేస్తున్నవాళ్ళు. ఇంకోళ్ళు సేవ్ చేయాలనుకుంటున్నారు కానీ సేవ్ చేయలేకపోతుండేవాళ్ళు. ఇంకొకళ్ళు వచ్చేసేసి అసలు సేవ్ చేయడం ఎందుకు దండగా అనుకునేవాళ్ళు. మనకుండేది ఒక లైఫ్ వచ్చింది ఖర్చు పెట్టుకుంటే అయిపోద్ది అనుకో. ఈ ముగ్గురిలో ఫస్ట్ ఓన్‌ని కాకుండా లేటర్ ఇద్దరిని వీళ్ళు సేవ్ చేయాలనుకుంటున్నారు కానీ కుదరట్లేదు భయ్యా అనుకునే వాళ్ళని, లేదా అసలు సేవ్ చేయడం దండగా అనుకునే వాళ్ళని కన్విన్స్ చేసడానికి ట్రై చేస్తాం. ఇది ఇది చాలా సింపుల్ ఐడియా. చాలా ఈజీ టు ఓవర్‌లుక్. బేసిక్‌గా ఏందంటే బిల్డింగ్ వెల్త్ అనేది మనకి మన ఇన్‌కమ్, ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్‌తో ఏమీ లేదు. కానీ ఎక్కువ రిలయబుల్ కాదు. మోస్ట్ రిలయబుల్ ఫ్యాక్టర్ ఏందంటే సేవింగ్ రేట్. మీరు ఏ రేట్‌తో సేవ్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్‌గా చెప్పేదేంటంటే మీకు ఒక రూ. 100 డబ్బులు వస్తా ఉందంటే మీరు ఎంత ఖర్చు పెట్టి ఎంత సేవ్ చేస్తున్నారో అది మీరు ఎన్నాళ్ళకి కొనసాగించగలుగుతారు. ఆ రూ. 100 ఒక రూ. 80 ఖర్చు పెట్టి రూ. 20 మీరు సేవ్ చేస్తా ఉన్నారు. ప్రతి నెల రూ. 20 సేవ్ చేస్తున్నాం అంటే 4, 5 నెలల్లో మళ్ళీ ఒక రూ. 100 అది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ఒక 4 నెలల్లో రూ. 80 వచ్చేస్తది. సరే 5 నెలలు అయితే రూ. 100, 4 నెలల్లో రూ. 80 వస్తుంది. సో, ఆ రూ. 80కి మీకు ఒక నెల ఖర్చుమైన డబ్బులు మీరు 4 నెలలు సేవ్ చేస్తే మీకు ఆ అమౌంట్ వచ్చేస్తుంది. అలాగా మీరు ఒక సంవత్సరం సేవ్ చేస్తే ఎంత వస్తది? అంటే 12 నెలలు. అంటే 3, 3 నెలలటప్పుడు మీకు ఎక్స్‌ట్రా వచ్చేసింది. అలా మీరు ఒక 5 ఏళ్ళు సేవ్ చేస్తే మీకు ఎంత మనీ కూడిద్ది అనేది వస్తది పాయింట్ వస్తది. ఇంకోటి ఎళ్ళే కొద్దీ మీ జీతం పెరగొచ్చు. మీ ఖర్చులు కూడా కొంచెం కొంచెంగా ప్రపోర్షనేట్‌గా పెరగొచ్చు. కానీ దాంతో పాటు మీ పెరిగిన జీతంలో మీ సేవింగ్ ప్రపోర్షన్ అనేది పెంచుకుంటూ వచ్చారనుకో ప్రతిసారి. అంటే ఒక ఫస్ట్ మీరు 20% సేవ్ చేయగలిగారు. దాని తర్వాత 21, 22 అలా సేవ్ చేసుకుంటూ ఎళ్లారంటే బేసిక్‌గా ఏమవుద్దంటే అదే మీ వెల్త్ క్రియేట్ చేస్తది. మనం పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే రిటర్న్స్ అనేది ఎప్పుడు గ్యారంటీడ్ కాదు. దాంట్లో డిఫరెంట్ షేర్స్ ఉంటాయి. మనకి నిజంగా అవసరం ఉన్నప్పుడు అది ఆదుకోవచ్చు, ఆదుకోలేకపోవచ్చు. మీ స్టాక్‌లో పెట్టిన కోసం పెరగొచ్చు. లేదా వోల్టైల్ మార్కెట్ ఉంటే తగ్గొచ్చు. రియల్ ఎస్టేట్‌లో పెడితే రియల్ ఎస్టేట్ తగ్గిండుండొచ్చు. కరోనా టైంలో ఉండొచ్చు. లేదా మీకు అందులో కొంత అమౌంటే కావాల్సి ఉండొచ్చు. కానీ ఏదైనా గాని మీరు ఎంతైతే సేవ్ చేస్తా ఉంటారో ఆ అమౌంట్ మాత్రం అలా కన్సిస్టెంట్‌గా ఉండదు. మేబీ బ్యాంక్ ఎఫ్‌డీస్‌లో కానీ, లేకపోతే గోల్డ్‌లో కానీ ఎక్కడ పెట్టినా గానీ వస్తాం. సో, ఒక చిన్న స్టోరీ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఒకటి చెప్తానన్నమాట. 1917లో ఒకానొక ఫేజ్‌లో అందరికీ చాలా భయమేసింది. ఏమంటే ప్రపంచంలో ఉన్న ఆయిల్ అంతా ఈ రేట్‌లో వాడితే అయిపోద్ది. ఇంకా అసలు ప్రపంచానికి ఆయిలే ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ప్రపంచం మొత్తం ఆగిపోద్ది గదా! ఇప్పుడు ఏమైంది అంటే ఆహ్, కానీ ఆ ప్రాబ్లమ్ రాలేదు. దాన్ని అధిగమించారు. ఎలా అధిగమించారంటే మనకేమి ఎక్కువ ఆయిల్ పుట్టలేదక్కడ. వాళ్ళేం చేశారంటే మనం ఆయిల్ వాడే ప్రతి దగ్గర జాగ్రత్తగా వాడటం స్టార్ట్ చేశారు. ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. కంప్స్, ఫ్యాక్టరీస్, బిల్డింగ్స్ అన్ని దగ్గర 60% లెస్ ఆయిల్‌తో అదే పని పూర్తి చేసేలా చేసామండి. సో, అది చేయడం వల్ల అక్కడి నుంచి వాళ్ళకేమైపోయింది సగం ఆయిల్ సేవ్ ప్రతి ఇయర్ రావడం వల్ల బాగా ఎనర్జీ వెల్త్ అనేది గ్రో అయిపోయింది. సో, ఇంపార్టెంట్ థింగ్. సో, బేసిక్‌గా ఏమంటే కొత్త ఎనర్జీని నువ్వు ఫైండ్ ఔట్ చేయడం అనేది మన చేతుల్లో లేదు. అంటే మీకు ఉన్న సంపద నెక్స్ట్ పెరగదా అది మన చేతిలో. కానీ ఉన్నదాన్ని జాగ్రత్త చేసేది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉందన్నమాట. ఎందుకంటే అన్సర్టెనిటీ మనకు తెలీదు. రేపు పొద్దున మార్కెట్ బాగా ఇంకా పెట్టచ్చు రావచ్చు. పెన్ సాలరీ పెరగొచ్చు. లేదా
ఉన్న జాబే అట్లే కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఏందంటే మీరు ఆల్రెడీ సేవ్ అయిన సమయం మీరు దాచుకునేటైతే మీ దగ్గర ఉంటది. అది ఎవరు మీ దగ్గర నుంచి తీసుకునేది. సో, అలాగే ఎలాగైతే ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేశారో, లైటర్ కార్స్ లేకపోతే బైక్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేశారనుకో 100% ఎఫిషియన్సీతో మనము చేయడం వల్ల ఆ పెట్రోల్ ఎంత యూసేజో తగ్గించుకుంటాం. ఇన్వెస్ట్‌మెంట్ నుంచి వచ్చే రిటర్న్ మిమ్మల్ని ధనవంతులు చేయొచ్చు. కానీ అది వర్కౌట్ ఎంత టైం పట్టుద్ది వర్క్ అవ్వడానికి, మార్కెట్స్ మీకు హెల్ప్ చేస్తాయనేది ఎప్పుడు డౌట్‌ఫుల్లే. అది అన్సర్టెనిటీ ఉంది. కానీ పర్సనల్ సేవింగ్స్ మీరు తక్కువ ఖర్చు పెట్టే పాయింట్ మీరు పెట్టుకొని ఎఫిషియెంట్‌గా చేసుకుంటే అది మీకు 100% కంట్రోల్‌లో ఉండి 100% ఛాన్స్ మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుద్ది. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఒకానొక పాయింట్‌లో మన బ్రహ్మానందం గారు చెప్పారన్నమాట. కరోనా టైంలో చాలామంది ఫుడ్‌కి లేక చాలా ఇబ్బంది పడి చూసారు. అఫ్‌కోర్స్ చాలామంది దాతలు, గవర్నమెంట్ ముందుకొచ్చేసేసి చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయడం అవన్నీ చేశారు. కానీ తను చెప్పిన పాయింట్ ఏందంటే మీకు నెలకి రోజుకి రూ. 1000 కూలి వస్తుంది. మీరు ఎంత ఎంజాయ్ చేసినా ప్రతిరోజు మీరు గనుక ఒక 200 దాచుకొని ఉంటే, ఆ కరోనా ఉన్న 1 ఇయర్ టయానికి అంటే ముందర ఒక 4, 5 ఏళ్ళు ముందుగానే అలా దాచుకొనుండి. ఆ కరోనా ఉన్న 1 ఇయర్ మీకు అవసరానికి ఆ డబ్బు ఉపయోగపడేది. లేదు మా దగ్గర లేదు అయిపోయింది మేము ఎలా బతకాలనుకుని సో ఎంత లెవెల్‌లో ఎంత తక్కువలో ఉన్నా గానీ మనం సేవ్ చేసి చూడొచ్చు. మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో కూడా చూసామన్నమాట. స్టేయింగ్ వెల్తీ అండ్ బికమింగ్ రిచ్ అనే దానికి. ఒక అతను చెప్పాం కదా! ఆల్రెడీ ఫస్ట్ అతను ఆహ్, ఆహ్, ఫ్యాక్టరీ ఎంప్లాయీ కింద వర్క్ చేస్తా ఉన్నాడు. $1800 వచ్చేది. $1000 ఖర్చు పెట్టుకొని ప్రతి నెల $800 అలా 2 సంవత్సరాలు చేసి దాని తర్వాత జాబ్ క్విట్ చేసి తను నచ్చింది చేసుకోవడం స్టార్ట్ చేసాడు. అంత డబ్బు తీసుకునేసి. సో, ఆ లగ్జరీని అతను కొనుక్కోగలిగాడు. సో, మనము అలా చేస్తే మన డెసిషన్స్‌ని ఇంకా ఈజీగా తీసుకోగలుగుతాం. మనకు నచ్చింది ఎక్కువ చేసే కెపాసిటీని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. మనం చాలా మటుకు ఏం చేస్తామంటే బయట పీపుల్‌ని, సిట్యుయేషన్‌ని, మన ఫ్రెండ్స్‌ని హెల్ప్‌కి వీటికి వాటికి అడుగుతాం. కానీ నిజంగా మనం ప్లాన్ చేసుకొని చేస్తే ఈరోజు కాదు కన్సిస్టెంట్‌గా చేస్తే మీరు అదే గనక జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే ఒక 2 ఇయర్స్ సేవ్ చేసి కదిలేకుండా ఉంచి చూడండి. మీకు ఎంత ధైర్యం అనిపిస్తది. మీరు ఎంత ఎంపవర్డ్‌గా ఫీల్ అవుతారు. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి మీకేమి ఆహ్, ఆహ్, కష్టపడక్కర్లేదు. వేరే వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు అనే విషయం అనేది మీకు అర్థమవుతామండి. ఆ! సో, మామూలుగా మన వెల్త్ బిల్డింగ్‌లోకే మనకి ఎక్కువ మనీ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే సో, చూస్తే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలక్కడ. మెయిన్ థింగ్ ఉన్న ఆయిల్‌లో ఖర్చు తగ్గిచ్చేసాడు. సో, ఆయిల్‌ని అదే పనితో చేయడానికి వాడుకుంటాం. సో, మనం తక్కువ ఖర్చు పెట్టి ఎఫిషియంట్ చేస్తే ఆ డెస్టినీ అనేది క్లియర్ అవుతది. సో, వెల్త్ అనేది ఏముండుద్ది అది ఏదైతే మిగిలిందో మన ఖర్చులు పోను ఏదైతే మిగిలిందో అది మిగులు మనం ఎంతైతే దాచుకుంటామో అంటే బంగారమంతా తయారు చేసి నగ తయారు చేసిన మిగిలిన బంగారంతా చూసుకొని మళ్ళీ ఇంకో నగ ఎలా తయారు చేయొచ్చు. ఎలాగ చేస్తాం అలా అక్యుములేట్ అయ్యేదే వెల్త్. ఆహ్, సిన్స్ హై ఇన్‌కమ్ లేకపోయినా గానీ వెల్త్ బిల్డ్ చేయొచ్చు. అంటే మన అవసరాలు తగ్గించుకుంటే బేసిక్‌గా ఏందంటే ఇప్పుడు నెలకి రూ. 1,00,000 ఖర్చు పెట్టేవాడికి 1,80,000 సాలరీ వస్తా ఉంటే అదేం గొప్ప విషయం ఏం కాదు. అదే గనక 30,000 సాలరీ వచ్చి 5,000 ఖర్చు పెట్టేవాడు వాడెప్పుడు ధనికుడుగా ఉంటాడు. ఎందుకంటే వాడి ఖర్చులు నెలకు 5,000 అతను 20,000 సంపాదిస్తున్నాడు, 30,000 సంపాదిస్తుంటే ప్రతి నెల ఒక నెక్స్ట్ 5 నెలలకు కావాల్సిన డబ్బును అతను ఆల్రెడీ కూడబెట్టుకుంటా ఉన్నాడు. సో, అతను రూ. 1,00,000 వచ్చి 20,000 మిగిలిచ్చే అతనికన్నా ఎప్పటికీ ధనవంతుడుగానే ఉంటాడు. ఎందుకంటే తను ఉన్న ప్లేస్‌లో, తను ఉన్న రోల్‌లో తను బెటర్ డెసిషన్స్ తీసుకోగలడు. బెటర్ ఫ్రీడమ్‌ని తను ఎక్సర్సైజ్ చేయగలుగుతాడు. రాదర్ దాన్ ఉన్నదంతా అయిపోగొట్టుకునే అతనికన్నా కూడా వేరే వాళ్ళని చేశాంగా. సో, ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న పరిస్థితులకి, థింగ్స్‌కి ఏ గవర్నమెంట్ వచ్చి కాపాడిద్దా ఓకే. కాపాడితే మంచిదే లక్ ఉండిద్ది. కానీ ఎంతవరకు మనం డిపెండ్ అవ్వగలమనే ఉండవు. ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ అవి ఉంటాయి. కొంతమంది మాటిచ్చి వదిలేస్తారు. కొంతమంది వచ్చేసేసి ఆహ్, చేస్తారు. కానీ ఆ గవర్నమెంట్ ఉండకపోవచ్చు. కొంతమంది సరిగ్గా చేయకపోవచ్చు. నిజంగా అందుబాటులో ఉన్నోళ్ళకి రాకపోవచ్చు. ఇవన్నీ కండిషన్స్ అన్నీ అప్లై అవుతాయి. సో, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మానేసి మీరు కష్టం చేయగలిగే టైంలో కష్టం మీద డిపెండ్ అయ్యి జాగ్రత్త పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అసలు మొహమాటమే పడక్కర్లేదు.
సో, అది చాలా ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్‌లీ ద వాల్యూ ఆఫ్ వెల్త్ ఈజ్ రిలేటివ్ టు వాట్ యూ నీడ్. మనకి ఎంత నీడ్ ఉంటే దాంతోనే మన వాల్యూ అనేది క్రియేట్. ఇప్పుడు రూ. 1,00,000 ఉన్నది పెద్ద ఎక్కువ అనేది విషయం కాకపోవచ్చు. ఎవరికి సిటీలో ఉండి నెలకి 60,000-70,000 ఖర్చు పెట్టాను. కానీ ఒక పల్లెటూరులో ఉండేసేసి అతనికి నెల ఖర్చు ఒక 8,000, 5,000 ఉండేవాడికి రూ. 1,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్. ఓకే. అది చాలా ఇది ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా అనమాట. సో, నేను, మీరు తీసుకుందాం. ఇద్దరము ఒకేలా స్టార్ట్ అయ్యాం. మన ఇద్దరికి సేమ్ సాలరీ అనుకున్నాం. నేను నా తెలివంతా ఉపయోగించి 8% ఇంట్రెస్ట్ చేయగలను. అంటే 75 పైసలు వడ్డీ సుమారుగా చేయగలను. మీరు రూ. 1 వడ్డీ మీరు రిటర్న్ తీసుకురాగలుగుతారు. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసో ఏదో ఒక దానికి. కానీ నేను మీ ఇద్దరు సేమ్ వచ్చినా మీకన్నా నేను సగం డబ్బే ఖర్చు పెడతాను అనుకోండి. నాకు అది ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎక్కువ. నేను ఇన్వెస్టింగ్‌లో 8% నేను చేయగలిగినా కానీ, మీరు ఇంకా తెలివిగా ఎక్కువ చేసి 12% చేయగలిగినా కానీ, నేనే మీకన్నా ఓవర్ ద టైమ్ నేను మీకన్నా ఫాస్ట్‌గా నా దగ్గర ఉన్న ధనం అనేది ఎక్కువైపోద్దనమాట. సో, దట్ ఈస్ ద థింగ్. అంటే నేను అంత తెలివైన అతన్ని కాకపోయినా, అంత ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‌ని కాకపోయినా గానీ, జాగ్రత్తగా నేను ఎక్కువ ఫ్రూగాలిటీ చేయడం వల్ల, తక్కువ ఖర్చు తక్కువ చేయడం వల్ల నేను పెట్టుకోగలిగితే, నాకొచ్చే రిటర్న్స్ అనేది పెరుగుతాయనమాట. సేమ్ ఈ ఇన్‌కమ్ అంటే 2 ఉంటే ఇంకా బెటరు. జస్ట్ ఇది ఒక పాయింట్ కింద చెప్తున్నా. మనం తక్కువ థింగ్స్‌తో హ్యాపీగా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఈ కాలంలో నిజంగా చాలా అవసరం. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసి, ఇది, అది అని మనం చూసుకుంటే ఎప్పటికి మనం హ్యాపీగా ఉండలేం. ఓకే. సిమిలర్‌లీ మనము ఆహ్, ఎంత మనం ఈజీ కంట్రోల్ చేసుకొని చూడాలన్నమాట. సో, ఎంత రేట్ ఆఫ్ సేవింగ్ మనం చేస్తామో, ఎంత లోవర్ మనం ఎక్సెప్షన్స్ చేసుకుంటామో, దెన్ మనకి అంత వెల్త్ అనేది క్రియేట్ అవుతాం అన్నమాట. సో, ఇది చాలా థింగ్. సో, మామూలుగా ఏందంటే 80 అవర్స్ ఎ వీక్ మనం చేసి 10% ఆఫ్ రిటర్న్స్ చేసినా కానీ పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ వచ్చినా గానీ, ఓవర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ సర్టెన్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చినా గానీ, మనకి ఎప్పుడు బెటర్ ఉండదన్నమాట. పాస్ట్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్, యూ జస్ట్ నీడ్ టు సిట్ బిలో యువర్ ఈగో. ఒక లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ దాటేసింది. అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మనకు ఖచ్చితంగా రావాలి. మన ఖర్చులకు అది మీట్ అయ్యేది. అది దాటి పైకెళ్ళాక మన ఈగోకి పోయి ఊరికే ఖర్చు పెట్టుకోకుండా ఉంటే వెల్త్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుద్ది. అది మీకు నిజంగా ఎంత హ్యాండీగా వస్తుందంటే అంత హ్యాండీగా వస్తది. మీరు బెటర్ డెసిషన్స్ థింగ్స్ చూస్ మనకి బేసిక్ నీడ్స్ అయి కావాలి. బేసిక్ కంఫర్ట్ కావాలి. అయి అంతే పెట్టేసేసి మనకి నీడ్ కన్నా మించి ఎక్కువ పెడతామంటే బేసిక్‌గా మన ఈగో వల్ల మన అవసరాలు బట్టి ఉంటాయి. సో, బేసిక్‌గా ఏంటంటే సేవింగ్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తుంటే ఆఫ్టర్ మీ ఈగోకి, మీ ఇన్‌కమ్‌కి మధ్యలో ఉన్న గ్యాప్‌ని చూస్తాము. ఆ గ్యాప్ ఎక్కువ ఉంటే మీకు ఈగో అంత లేదు. దాన్ని మీరు తగ్గించి పెట్టారు. మీ ఇన్‌కమ్‌ని పైకి పెట్టుకున్నారంటే అంత ఎక్కువ సేవింగ్స్ మీరు చేయగలుగుతాం. అది ఇంపార్టెంట్. ఇంకో సెకండ్ పాయింట్ అంటే సో పీపుల్స్ ఆర్ టు సేవ్ మోర్ ఇన్ దేర్ కంట్రోల్ దెన్ దే మైట్ థింక్. యాక్చువల్‌గా మనం సేవ్ చేయగలమా, చేయలేమా అని భయపడుతూ ఉంటాం. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏందంటే నిజంగా మనం చేయగలం. మనం అనుకున్న దానికన్నా ఈజీగానే చేయగలుగుతాం అంట. మన డిజైర్స్‌కే కాకుండా నీడ్స్ ఒకటే పెట్టుకునేసేసి తగ్గించుకుంటా వస్తే పక్కనోళ్ళ గురించి ఆలోచించకుండా వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, అరే మనం మంచి ఫ్యాన్సీ బట్టలేసుకుంటే ఏమనుకుంటారు, పెళ్ళికి 4, 5 నగలు పెట్టుకోకపోతే ఏమనుకుంటారు. ఈ మైండ్ సెట్ నుంచి మనం గనుక బయటికి వచ్చేస్తే అందరూ నిజంగా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. జాగ్రత్త చేసుకో. అందుకే మీరు చూడండి చాలామంది కొంతమంది చూస్తే చక్కగా పని చేసుకుంటూ ఉంటారు. ఒక ప్రొఫెషన్‌లో ఉంటారు. ఒక మేస్త్రి ఉంటారు. లేకపోతే ఒక ప్లంబరు, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ ఉంటారు. మంచిగా రోజు పనికెళ్తా ఉంటారు. యాక్టివ్‌గా చేస్తా ఉంటారు. కానీ తను లో లైఫ్ స్టైల్ ఎలా అయితే వచ్చాడో అదే మెయింటైన్ చేస్తా ఉండడం వల్ల కొన్ని ఇయర్స్‌కి తను చాలా ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారనమాట. కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేయగలుగుతారు. ఆ ఫెసిలిటీ అవుట్‌కమ్ అనేది మీకు వెల్త్ అందరికీ ఇస్తది. అరే! మనం చేయలేమే ఇది. ఒక్క రోజులో అయ్యేది కాదు. ఖచ్చితంగా ఏదైనా టైం పట్టింది. అండ్ యూ డోంట్ నీడ్ ఏ స్పెసిఫిక్ రీజన్ టు సేవ్. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏందంటే మీరు ఒక రీజన్ కోసం చేశారు. లేదు మేము పిల్లల చదువు కోసం సేవ్ చేస్తున్నాము. లేదు నేను పిల్లల పెళ్లి కోసం సేవ్ చేస్తున్నాను. లేదు నేను ఫారిన్ టూర్ వెళ్ళడం కోసం సేవ్ చేస్తున్నాను. లేకపోతే నేను కార్ కొనుగోలు.
వీటికి చేయడం ఓకే. అవసరం. కానీ ఇవన్నీ నీడ్స్‌కి మించే కదా డిజైర్స్ అయన్నీ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు మీరు బ్లైండ్ షాట్‌గా సేవే చేస్తా ఉన్నారు. మిగిలిన అమౌంట్ అంతా. మీ ఖర్చులు ఏవి అవసరమో వాడుకుంటున్నారు. 1, 2 మనకు కావాల్సిన డిజైర్స్ మనం నెరవేర్చుకుంటున్నారు. అది కాకుండా మిగిలినవి మీరు సేవ్ చేసుకుంటూ ఉన్నారు అనేది హ్యాబిట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అది చేయడం వల్ల మనం ముందు చాప్టర్‌లో చూసాం కదా! మీ టైం మీద మీకు కంట్రోల్ వస్తుంది. 100% మీరు ఏం చేయగలుగుతారు, ఏంటి అనేది మీ టైం మీద మీకు కంట్రోల్ వస్తుంది. స్పెండింగ్ గోల్స్ అండ్ సేవింగ్ చేస్తే మీకు ఆప్షన్స్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తది. అది నిజంగా డిజైర్స్ వీటితో వచ్చే ఆనందం కన్నా చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందన్నమాట. సో, ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్ టైమ్ ఈజ్ అన్ అన్‌సీన్ రిటర్న్ ఆఫ్ వెల్త్. అసలు దానికి మించిన రిటర్న్ లేదు. మీకు వచ్చేది. అదే మనం ఇంతకుముందు చూసాం కదా! హైయెస్ట్ ఇంటూ 6 వాల్యూ ఈస్ కంట్రోల్ ఓవర్ టైమ్ అని చెప్పేసి. మన టైం మీద కంట్రోల్ రావాలనే దాని గురించి మనం మనీని సంపాదించి. అండ్ ఇది ఇది ఏందంటే చెప్పడం కష్టం. ఎందుకు ఎలాగ ఉపయోగపడుద్ది ఎలాగ అనేది. సో, అంటే ఇప్పుడు అతను చూసాం కదా! అతను కూలి పని మానేసేసి హైయెస్ట్ ధనవంతులు అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అతను తీసుకుందంటే ఆ 2 ఏళ్ళు కష్టపడి సేవ్ చేసింది. అలా కాకుండా వచ్చింది వచ్చినట్టు తాగేసి ఎంజాయ్ చేస్తుంటే అతను ఎప్పటికీ కూలోళ్ళుగానే ఉండేవాడు. అది చేయలేని వాడు రిస్క్ తీసుకోలేడు. రిస్క్‌లో అతను ఫెయిల్ అయ్యి ఉన్నా గానీ ఇంకో 2 ఏళ్ళు కష్టపడి మళ్ళీ రిస్క్ చేసుకునే ఎబిలిటీని తెచ్చుకోగలుగుతాడు. లేదా దాన్నే ఇంకొంచెం స్లోగా ఇంకొంచెం జాగ్రత్తగా బిల్డ్ చేసుకునే ఎబిలిటీని చేయగలుగుతాం. కన్సిస్టెంట్‌గా మనం లాంగ్ రన్‌లో చూస్తే ఏదైనా కూడా వర్కౌట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇంకా కష్టమైపోయింది. ఎలాగంటే వరల్డ్ అనేది ఇంతకుముందుకి చాలా కష్టం ఉండేది. ఇంతకుముందు పీపుల్ టు పీపుల్, ప్లేసెస్ టు ప్లేసెస్ లింక్ లేదు. ఇప్పుడు అంతా డిజిటలైజ్ అవ్వడం వల్ల మీరు కంపీట్ చేసేది మీ ఊర్లో వాళ్ళతోనే కాదు. అంటే ఇప్పుడు ఒక షాప్ ఉంది. ఒక షాప్‌లో పనికి మనం జాబ్ కొట్టాలంటే చుట్టుపక్కల ఊరోళ్ళే వచ్చేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ అయిపోవడం వల్ల ఒక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ రావాలంటే ప్రపంచం మొత్తం కంపీట్ చేస్తుంది. ఒక ప్రోగ్రామ్ మేనేజర్ ప్రపంచం మొత్తం కంపీట్ చేస్తుంది. ఒక కమ్యూనికేషన్ స్కిల్స్‌తో ఎక్స్‌ప్రెస్ ప్రపంచం మొత్తం కంపీట్ చేస్తుంది. వీళ్ళందరిలో మీరు షార్పెస్ట్ పీపుల్ అవ్వాలనే దానికి ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉండేది. కొంత దగ్గర మీరు యావరేజ్ ఉండొచ్చు. కొంత దగ్గర బిలో యావరేజ్ ఉండొచ్చు. డిఫరెంట్ కాంపిటీషన్ ఉండొచ్చు. అన్నీ ఉంటాయి. కానీ ఓవరాల్‌గా మీరు చూస్తే వాళ్ళకన్నా మీరు బెటర్ చేయాలంటే ఒక సేవింగ్ మైండ్‌సెట్, ఒక ఎఫిషియన్సీ ఇంప్రూవింగ్ మైండ్‌సెట్ లేదా మీ స్కిల్ డెవలప్ చేసుకునే మైండ్‌సెట్‌తో ముందరికెళ్తే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఏ లాంగ్ ఆఫీస్ చెప్తా ఉన్నాను. థాంక్ యూ.